రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. పంట చేతికొచ్చే వరకు పక్షులు, జంతువుల నుంచి రాత్రింబవళ్లు సంరక్షించుకోవాలి. ఇందుకోసం కర్నూలు జిల్లా డోన్ మండలం కొత్తబురుజులోని కొందరు రైతులు మైక్లను ఉపయోగిస్తున్నారు. వాయిస్ రికార్డు చేసి మైక్ను ఆన్ చేస్తే కొన్ని గంటల వరకు అది మోగుతూనే ఉంటుందని, దీనివల్ల పంటలకు రక్షణ లభిస్తుందని చెబుతున్న రైతులతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. పక్షులు, జంతువుల నుంచి పంటలను కాపాడుకోవడానికి కర్నూలు జిల్లాలో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో పక్షులు, జంతువుల నుంచి కాపాడుకోవడానికి ఒకరిద్దరు మనుషులు పొలంలోనే పడుకోవాల్సి వచ్చేది, వాటిని తోలాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ఈ మైకే కాపాడుతుంది. ప్రస్తుతం ఈ మైకును వాడుతున్నటువంటి రైతులు మనతో ఉన్నారు. ఈ రైతులతో మాట్లాడదాం. ఇది సరే పక్షులు వస్తాయి, తర్వాత అడవి పందులు వస్తాయి, ఈ జంతువులు వస్తాయని ఆ శబ్దం కోసం పెట్టినాం సార్. ఇంతకుముందు మనుషులు కావిలి కూర్చోవాలి సార్, ఇక్కడే పండుకోవాలి, నైటు మేలుకొనే కూర్చోవాలి దానిల కోసం. ఇప్పుడు ఆ అవసరం లేదు సార్, ఈ మైక్ పెట్టేసినామంటే ఇంక మంచిగా ఉన్నట్లే లెక్క. నైట్ అంతా 5 గంటలు 6 గంటలు వస్తుంది సార్ ఛార్జింగ్. ఒక్కసారి రికార్డింగ్ చేసినామంటే అది తెల్లవారులో వాగుతుంటుంది సార్. ఏదైనా మన ధాన్యం ఏమన్నా రాసులు ఉంటే కూడా మంచి ఉన్నాడని లెక్క అవుతుంది సార్. రాలేరు ఎవరైనా దొంగతనం చేయడానికి. కానీ అడవి పందులు రావు, జింకలు రావు, రకరకాల ఇవి పక్షులు అన్నిటికీ ఉపయోగమిస్తారు. ఎట్లా తెలిసింది ఇది మాకు అనంతపురం జిల్లాలో మా బంధువులు ఉన్నారు సార్, వాళ్ళు పందులకి వాడుతున్నారంట అడవి పందులు, దానికోసం మేము తెప్పించుకున్నాం. ఇది ఒకటి 1100 పడుతుంది సార్ మైక్. 1100 ఉన్నాయి, 900 ఉన్నాయి సార్, క్వాలిటీ బట్టి. ఛార్జింగ్ ఎన్ని గంటలు పెడతారు? 5 గంటలు పెడతాం సార్. ఇంకా 5 గంటలు వస్తుంది సార్. బాగుంది సార్, రైతులకు ఉపయోగం సార్. ఇప్పుడు మేము ఇదల్లా తిరిగి పైరులో తిరిగి పక్షులు అల్లీలంటే కుదరదు సార్. ఇవి 2 చోట్ల 2 మైకులు పెట్టినామంటే అంతా కాపాడుతుంది సార్. అన్ని ఇంటికైనా పెట్టుకోవచ్చు. పక్షులు వచ్చే జొన్నకి, మనకి జొన్నకి కూడా వస్తాయి, ప్రధానంగా సద్దకు వస్తాయి, తర్వాత ఈ ఆనియన్ పూతకి అన్నిటికీ పెట్టుకోవచ్చు సార్. ఈ చిన్న మైకు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పక్షుల నుంచి, జంతువుల నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు ప్రత్యక్షంగా ఉండకపోయినా ఈ రైతుల వాయిస్ దీంట్లోనే వస్తుంది కాబట్టి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎవరైనా రైతులు కనీసం 1000 రూపాయలు పెడితే కనుక ఇది లభిస్తుంది. దీని ద్వారా పంటలను కాపాడుకోవచ్చు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా.